మీరు కానీ తిరుపతికి 30 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటే ఇప్పుడే బ్యాగులు ప్యాక్ చేసుకుని తిరుపతిగా తెచ్చేసేయండి. బెంగళూరులో ఉన్నప్పుడు చాలా ఫీల్ అయ్యా, కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏమైందంటే ఈరోజు తిరుమలలో అలానే తిరుపతిలో వర్షం పడింది. దెబ్బకి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంక ఇలాంటి క్లైమేట్ లో మనం ఆగుతామా, అస్సలు తగ్గేది లేదని చెప్పి మళ్ళీ మడుగు డ్యామ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళినా తెలిసింది రోడ్డు సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదని. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. 30 కిలోమీటర్స్ బొక్క. ఇలాంటి క్లైమేట్ లో ఒక్క ఫోటో కూడా తీసుకోపోతే ఎలా అని చెప్పి 10 ఫోటోలు అయితే తీసుకున్నాం. వర్షం పడినప్పుడు తిరుపతి మొత్తం చూడాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఫ్లైఓవర్. ఇంకా ఫ్లైఓవర్ నుంచి అలా వ్యూ చూద్దాం అనుకుంటే అసలు ఏం కనిపించలేదు. మా క్లౌడ్స్ అంతా కిందకి వచ్చేసి వ్యూ అయితే అద్రిపోయింది. అలా వ్యూ చూస్తుంటే మనకైతే ఇది కనిపించింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిజం చెప్పండి, మీలో ఎంతమంది వర్షం పడ్డాక తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి ఎక్కి ఇలాంటి వ్యూ ఎంజాయ్ చేస్తారో? నేను బెంగళూరులో ఉన్నప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు చాలా వీడియోలు చూసా. తిరుపతికి వచ్చి క్లైమేట్ చూసాక నాకు చాలా హ్యాపీ